హైదరాబాద్లో ఒక ప్రశాంతమైన అద్భుతమైన ప్రదేశం ఉంది. ఇది రాజుల నిద్రపోం. అదే సెవెన్ టూమ్స్ అంటారు, లేదా కుతుబ్ షాహీ టూమ్స్ అని కూడా పిలుస్తారు. ఒక రాజవంశం ఎలా ఆరంభమైంది, ఎలా ప్రసిద్ధి చెందింది, ఎలా అంతమైంది, ఇలా అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి కుతుబ్ షాహీ డైనెస్టీ రాజుల సమాధులు. ఈ రాజవంశం 1518 నుంచి 1687 వరకు గోల్కొండ కింగ్డమ్ని పాలించింది. వాళ్ళకి మూలం పెరిసియాలో ఉంది. ఈ రాజులు పెరిసియన్, అరబిక్ భాషలతో పాటు ఉర్దూ మాట్లాడగలరు. కానీ వారు తెలుగు మరియు సాంస్క్రిట్ని చాలా ప్రేమగా యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ 7 ముఖ్యమైన రాజుల సమాధి అయ్యారు. అలా ఈ ప్లేస్కి 7 టూమ్స్ అని పేరు వచ్చింది. కానీ నిజంగా ఇక్కడ టోటల్గా 30కి పైగా టూమ్స్ ఉన్నాయి. రాజకుటుంబ సభ్యులు, సైనిక అధికారులు, కవులు, ఇలా రాజుకు ముఖ్యమైన వాళ్ళందరూ ఇక్కడ సమాధి అయ్యారు. ఆ 7 రాజులు ఎవరో చెప్తాను. ఫస్ట్, సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్, రాజ్యవంశాన్ని స్థాపించిన మొదటి రాజు. సెకండ్, జంషిద్ కులీ కుతుబ్ షా, తన తరాన్ని చంపిన కుర్రాడు. థర్డ్, సుబాన్ కులీ కుతుబ్ షా, పిల్ల వయసులోనే రాజు అయిన చిన్న బచ్చ. ఫోర్త్, ఇబ్రహీం కులీ కుతుబ్ వలీ, కళ సాహిత్యాన్ని పరిచయం చేసిన రాజు. ఫిఫ్త్, మొహమ్మద్ కులీబ్ కుతుబ్ షా, హైదరాబాద్ స్థాపించిన రాజు, అలాగే చార్మినార్ కట్టిన వారు కూడా. సిక్స్త్, మొహమ్మద్ కుతుబ్ షా, రాజ్యాన్ని బలపరిచిన రాజు. అండ్ 7, అబ్దుల్లా కుతుబ్ షా. ఇక 8, అబ్దుల్ హసన్ తానా షా, చివరి గోల్కొండ రాజు. ఔరంగజేబ్తో యుద్ధం చేసి ఆ పోరాటంలో బందీ అయ్యాడు. ఈ టూమ్స్లో ఇండో ఇస్లామిక్ మరియు పెరిసియన్ డెక్కన్ ఆర్కిటెక్చర్ మిక్స్ అయి ఉంటుంది. పెద్ద పెద్ద టూమ్స్, ఆర్క్స్, క్యావింగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. రాజు తన జీవితంలోనే తన సమాధిని కట్టించుకున్నారు, తన సమాధి అమరంగా ఉండాలని. ఈ టూమ్స్ భారతదేశంలో ఉన్న ప్రాచీన రాయల్ నెక్రోపోలిస్ అని చెప్పొచ్చు. 1687లో ముఘల్ సామ్రాట్ ఔరంగజేబ్ గోల్కొండని కాన్కర్ చేసి కుతుబ్ షా డైనెస్టీని అంతం చేశాడు. ఆ తర్వాత నిజాం డైనెస్టీ హైదరాబాద్ని పరిపాలించింది. కానీ కుతుబ్ షా కళ మరియు ఆర్కిటెక్చర్ వాళ్ళకి ప్రేరణగా నిలిచింది. రాజులందరూ ఒకటే ప్లేస్లో సమాధి అవ్వడం ఇండియాలో రేర్ థింగ్. చార్మినార్, మక్కా మస్జిద్, చౌమల్లా ప్యాలెస్ లాంటివి ఈ టూమ్స్ ఆర్కిటెక్చర్ ఇన్స్పిరేషన్తో డిజైన్ చేశారు. ఈ టూమ్స్ హైదరాబాద్ చరిత్రలోనే ప్రముఖ చాప్టర్. ఈ వీడియో ఇక్కడితో ముగిసింది. నచ్చితే వెంటనే లైక్ కొట్టండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా తర్వాత ఏ వీడియో చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోకండి. థ్యాంక్ యూ.